హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటుంది ఏంటి? చిల్డ్రన్స్ క్రిస్మస్. ఏంటండి? అంటే ప్రత్యేకంగా మీ గురించి అన్నమాట. అంటే మళ్ళీ చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలు దేవుల్లో పెరగాలని పెద్దవారిగా మీ పేరెంట్స్ యొక్క ఆశ అన్నమాట. మీరేం చేస్తున్నారు మరి? రోజు సండే స్కూల్కి వస్తున్నారా? ఇందులో సండే స్కూల్కి డైలీ వచ్చేవాళ్ళు, అంటే ప్రతి వారం వచ్చేవాళ్ళు హ్యాండ్స్ ఇచ్చేయండి. వచ్చిన వాళ్ళే చేయాలా? రాని వాళ్ళు కూడా ఇచ్చేయకూడదు. డౌన్. ఈసారి నుంచి మీరు ఏం చేయాలని ఇక నుంచి రాని వాళ్ళ కోసం చెప్పిన అనమాట. ఇక నుంచి ప్రతి వారము సండే స్కూల్కి ప్రతి వారము ఎలాంటి ఏదైనా పని ఉందనుకోండి, మీ పెద్దవాళ్ళతో వెళ్ళకుండా ఖచ్చితంగా సండే స్కూల్ గంటన్నర ఉంటుంది. సండే స్కూల్ రావడానికి ప్రయత్నం చేయాలి అందరూ కూడా. ఓకేనా? ప్రతి వారము దేవుల్లో మనం కనీసం ఒక గంటన్నర నుంచి దేవుల్లో గడపాలి. దేవునికి మంచివి దేవుని వాక్యం విని ఆ వారం అంతా కూడా ఆ వాక్యాన్ని మనం నేర్చుకొని తర్వాత వారు ఏం చేయాలి? సండే స్కూల్ టీచర్ గారికి చెప్పాలన్నమాట. ఓకేనా? అలాగే మీరందరూ కూడా స్కూల్కి వెళ్తున్నారు కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు చూడండి, చాలామంది మీరు ఏం చేస్తారంటే స్కూల్లో చూడండి, మీ ఏదైనా స్కూల్ బ్యాగ్ నుంచి మీరు ఏదైనా వస్తువు అంటే పెన్సిల్ కానీ ఎరేజర్ కానీ రబ్బర్లు ఇలాంటివి ఏమైనా మనకి పడిపోయి అనుకోండి, ఎవరికైనా మనకు దొరికినప్పుడు ఎవరైనా పడిపోయినప్పుడు దొరికినప్పుడు ఏం చేయాలి? వాటిని తీసుకొని మన బ్యాగ్ తీసుకోవాలి కదా. మనం ఏం చేయాలి? మనం చూడండి, మనం క్రీస్తుని ఓకేనా మనం క్రీస్తుని వెంబడిస్తున్నాం కాబట్టి, అంటే యేసు క్రీస్తుని ఎస్పెషల్గా మనం చూడండి క్రీస్తు విషయాలు మనం బైబిల్లో ఎన్ని విషయాలు నేర్పిస్తున్నాం కదా సండే స్కూల్లో. మన పొరుగు వారిని ఏం చేయాలి? ఆశించకూడదు అన్నమాట. ఓకేనా? అలాగే మనం ఏదైనా చూడండి స్నాక్స్ పెట్టేటప్పుడు కొంతమంది స్కూల్లో పిల్లలు చూడండి 1, 2, 3 క్లాస్ పిల్లలు మీరు స్నాక్స్ వాళ్ళు లేనప్పుడు మీరు దొంగలించుతున్నారా? ఉంటారు. మనకు నచ్చిన ఐటెం ఉందనుకోండి, డైరీ మిల్క్ కానీ లేకపోతే చాక్లెట్ కానీ అనుకోండి, అలాంటివి తీయకూడదే. వాళ్ళు అడిగి కావాలి పెట్టమని చెప్పాలన్నమాట. మనకు నచ్చినవి తీసుకోకూడదు. ఓకేనా? అలాగే చూడండి, మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంతమంది ఇవి ఉన్నాయి కదా, ఏంటంటే ప్యాకెట్స్ ఉన్నాయి చూడండి, లేస్ ప్యాకెట్స్. ఇందులో ఎంతమంది తింటారు? ఎంతమందికి ఇష్టం లేస్ ప్యాకెట్స్ చెప్పండి. ఎంతమందికి ఇష్టం? డౌన్ చేయండి. అందరికీ ఇష్టమే, మాకు కూడా ఇష్టమే, పెద్దవాళ్ళకి ఇష్టమే. డౌన్ చేయండి. కానీ లేస్ ప్యాకెట్స్ అస్సలు తినకూడదండి. ప్రజెంట్ కాలంలో చిన్నపిల్లలు కూడా గ్యాస్ట్రిక్ వచ్చేస్తుందండి. దానికి ప్రధాన కారణం ఎక్కువగా లేస్ ప్యాకెట్స్. అందులో చూడండి పొటాటో ప్రిపేర్ చేస్తారు. అర్థమైందా? మనకు చూడండి ఎక్కువగా పిల్లలకి కడుపు నొప్పులు వస్తున్నాయి. మీకు ఎవరికైనా కడుపు నొప్పులు వస్తున్నాయంటే దానికి కారణము లేస్ ప్యాకెట్స్ తినడం వల్లనే. అస్సలు తినకండి. ఎందుకంటే అందులోనే నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది అన్నమాట. అవి పాడవకుండా ఆ గ్యాస్ని అందులో ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఆ గ్యాస్ వల్ల మనకి చూడండి ఎక్కువగా పిల్లలకి నొప్పి వచ్చిన కడుపులో నొప్పి వస్తుంది. కారణం అదే. తినకండి రోజు నుంచి. అదేమైనా అసలు లేస్ ప్యాకెట్స్ అస్సలు తినకూడదు. అందులో మీరు తినకూడని వాటిలో ఫస్ట్ ఏంటండి? లేస్ ప్యాకెట్స్. అలాగే చూడండి కొంతమంది పుచ్చుకోళ్ళు వస్తున్నాయా? ఏం తినకూడదు? మీరు డైరీ మిల్క్ 5 స్టార్ చాక్లెట్ తినకూడదు. ఓకేనా? అది ఓకేనా? తర్వాత మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు చూడండి చెడు మాటలు మాట్లాడకూడదు అన్నమాట. బూతులు అస్సలు మాట్లాడకూడదు. ఏం మాట్లాడకూడదు? కానీ ఎక్కువ మంది అదే వాడతారు, సుప్రభాతం అన్నమాట. అస్సలు బూతులు మాట్లాడకూడదే. ఎప్పుడైనా మీ పేరెంట్స్ మీద తిరగబడకూడదు. మనం ఎప్పుడైనా పేరెంట్స్ కొట్టారనుకోండి, మీ మమ్మీ కానీ డాడీ కానీ వాళ్ళ మీద తిరగబడకూడదా? అర్థమవుతుందా? ప్రతి వారం సండే స్కూల్ రావాలి, దేవుని వాక్యం నేర్చుకోవాలి, దేవుల్లో మెలగాలి, ప్రార్థన చేయడం కూడా నేర్చుకోవాలి. అలాగేనా? దేవుడు చిన్న మాట దీవించిందాక. అందరూ సభ్యులు